మీ కొరకు ఒక జవాబు. మీ గురించి పూర్తిగా ఎరిగిన ఒకరు ఉన్నారని మీకు తెలుసా? భూమిని అందులోని సమస్తమును సృష్టించిన దేవుడే ఆ వ్యక్తి. యేసు దేవుని కుమారుడు కూడా. నీవు చేసిన ప్రతీదీ ఆయనకు తెలుసు. ఆయనకు గతకాలం, ప్రస్తుతం మరియు భవిష్యత్తు కూడా తెలుసు. ఆయన మిమ్మల్ని ప్రేమించెను మరియు పాపము నుండి రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను. మీ జీవితంలో సంతోషం పొందుటకు ఆయన దగ్గర మీ కొరకు ఒక ప్రణాళిక ఉంది. ఒకరోజు యేసు తన స్నేహితులతో ప్రయాణిస్తూ సమరయ అను ఒక గ్రామమునకు వచ్చెను. అతని స్నేహితులు ఆహారం కొనుటకు వెళ్ళినప్పుడు యేసు బావి ప్రక్కన కూర్చుండెను. యేసు అక్కడ కూర్చొని ఉండగా ఒక స్త్రీ నీళ్ల కొరకు ఆ బావి వద్దకు వచ్చెను. త్రాగుటకు నాకు కొంచెం నీలిమని ఆమెను యేసు అడిగాను. ఆ స్త్రీ ఆశ్చర్యపడి, త్రాగుటకు నీళ్లు నన్ను అడుగుచున్నావా? నేను సమరయ స్త్రీ అనియు, యూదులైన మీరు మాతో సాంగత్యము చేయరనియు నీకు తెలియదా అని అడిగాను. నీవు దేవుని వరమును మరియు నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు నీకు తెలిసి ఉంటే నీవే జీవజలము ఇమ్మని నన్ను అడిగి ఉందువు. నేను నీకు సంతోషంగా నీకు ఇచ్చి ఉండేవాడిని అని యేసు ఆమెతో చెప్పాను. ఆమె ఆశ్చర్యముతో ఆయన వైపు చూసి, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకునుటకు నీ యొద్ద ఏమీ లేదా? నాకు జీవజలము నాకెలా ఇవ్వగలవు అనెను. యేసు ఆమెతో మరలా చెప్పాను, ఈ బావిలోని నీటిని త్రాగిన వారు మరలా దప్పిక గొనును, కానీ నేనిచ్చు నీటిని త్రాగితే నీవు ఎన్నటికీ దప్పిక గొనవు. అప్పుడు స్త్రీ, అయ్యా, నేను ఎన్నడూ దప్పిక కొనకుండా ఉండి ఈ బావి దగ్గరకు మరలా రాకుండగా నాకు ఆ జీవజలం ఇమ్మని చెప్పాను. యేసు, నీవు వెళ్ళి నీ భర్తను తెలియజేసి మరలా తిరిగి రమ్మని చెప్పాను. నాకు భర్త లేడని ఆమె చెప్పాను. యేసు, నీవు నిజమే చెప్పితివి. నీకు 5 మంది భర్తలుండిరి, నీవు ఇప్పుడున్న వాడు కూడా నీ భర్త కాడు అని చెప్పాను. నా గురించి ఇతనికి ఎలా తెలుసనని ఆమె ఆశ్చర్యపడెను. అయ్యా, నీవు ప్రవక్తవని నాకు తెలుసు. నిన్ను అడుగుటకు నాకు ఒక ప్రశ్న ఉంది. మా ప్రజలు ఈ స్థలములలో దేవునిని ఆరాధించరి, నీవు యెరూషలేములో ఆరాధించవలనని చెప్పుచున్నావు నేను. యేసు, మనం ఎక్కడ ఆరాధించవాలని అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు నిజ విశ్వాసులు తండ్రిని ఎక్కడైనా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవచ్చు అని ఆమెతో చెప్పారు. క్రీస్తనబడి మెస్సయ్య వచ్చినప్పుడు అన్ని విషయములు మనకు బోధించవచ్చని ఆమె చెప్పాను. నేనే ఆయనను అని యేసు ఆమెతో చెప్పాను. ఆమె తన నీటి కుండ అక్కడ విడిచిపెట్టి ఊరిలోనికి తిరిగి వెళ్ళాను. రండి, నేను నా జీవితంలో చేదినంత చెప్పిన ఒక మనుష్యుడు అక్కడున్నాడు చూడండి, అతను క్రీస్తు కాడా అని చెప్పాను. తర్వాత ఆ ఊరి వారందరూ యేసును కలుసుకొనుటకు బయలు వెళ్ళాను. అనేక మంది ఆయన క్రీస్తునియు రక్షకుడనియు నమ్మిరి, ఎందుకంటే ఆయన వారిని గూర్చి సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక. ఈ వృత్తాంతము బైబిల్లో నందు యోహాను సువార్త 4వ అధ్యాయము 3 నుంచి 42లో చదవగలం. యేసు మనందరి గూర్చి సమస్తమును, మంచి మరియు చెడుతనం అంతా ఎరిగి ఉన్నాడు. మనం చేసిన చెడు క్రియలను దాచాలని కోరుకుంటాం, కానీ క్రీస్తు నుండి మాత్రం దాచలేం. మనం చేసిన అపరాధముల వలన మనకు వచ్చు న్యాయమైన శిక్ష నుండి రక్షించుటకు ఆయన వచ్చెను. మన హృదయములలో కలుగు భారమంతటిని తీసివేసి మనకు శాంతిని ఇస్తాడు. మన పాపములను తీసివేసి మనం మరణించినప్పుడు పరలోకంలో నివాసములు పొందుటకు ఆయన మరణించెను. మీకు ఉన్న ప్రతి అవసరతకు మరియు ప్రశ్నలకు యేసే సమాధానం. ఆయన మీకు స్నేహితుడిగా ఉండాలని ఆశిస్తున్నాడు. మీ హృదయములలో ఉన్న ఖాళీ నంతటిని ఆయన నింపాలని కోరుకుంటున్నాడు. మీ భయమును మరియు బడలికను తీసివేసి శాంతిని, నెమ్మదిని అనుగ్రహించగలడు. యేసు చెప్పారు,
నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తును. మత్తయి 11:28. నీవు దేవుడివని ప్రార్థన చేసి నీవు చేసిన పాపములకు క్షమాపణ కోరు యేసుక్రీస్తును మీ జీవితంలోనికి రమ్మని ఆహ్వానించు. మిమ్మును మీరు ఈ గొప్ప దేవుని సమర్పించుట కంటే ఆయన మీ హృదయంలో నివసిస్తాడు. ఆయన సన్నిధి మీకు ఆనందమును అనుగ్రహించును. ఆయన మీకు శక్తిని మరియు మీ జీవితానికి ఉద్దేశమును ఇస్తాడు. ఆయనే మీకు జవాబుగా ఉంటాడు.